దాదాపు 16-17 పాయింట్లు. నేను ప్రతి పాయింట్కు సమాధానం తయారు చేశా, సమాధానం ఇవ్వగలుగుతా, ప్రజల ముందు నిలబడగలుగుతాం. కానీ వాళ్ళు నిలబడతారా? గోబెల్స్ ప్రచారం అంటే గుర్తుకొచ్చింది. గోబెల్స్ అంటే మీకు తెలుసు కదా, ఎట్లా ఏది హిట్లర్ దగ్గర ఆయన మంత్రిగా ఉండే చేసిన చరిత్ర చాలామందికి తెలియదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నది మంచిదని ఆయన తీసుకున్న విధానంలో అదొకటి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు కదా, మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. మీరు చేసే ప్రచారం మేము గోబెల్స్ అనాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వాస్తవంగా గోబెల్స్ ప్రచారానికి అర్థమైంది అసలు ఉన్నదా? ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా? అధికారం నిలుపుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే ప్రచారం మీది గోబెల్స్ ప్రచారం. మాకంత తెలియలేదు. గోబెల్స్ ప్రచారం 10 ఏళ్ళు సీఎంగా ఉన్నాయన ప్రతిపక్షంలో ఉండి మాట్లాడి అబద్ధాలు చెప్తున్నారనే ప్రచారం చేసే దౌర్భాగ్యపు లీడర్లు చూపెట్టనా? అధికారంలో రావడానికి ఏం చేసిండో అరే మళ్ళీ పెట్టను వచ్చిందా? మళ్ళీ వెళ్ళి ప్రజలను అంత మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు మా కంపల్సరీ ఇప్పుడు మేము గెలవాలనుకుంటున్నాం. ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారు. నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది. అయిందా? ఇంకొకటి ఏమనుకోకపోతే అరే ఇట్లా పోతాను. కేటీఆర్ సవాల్ని సూటిగా స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో ఒకవేళ నేను ఓటమి పాలైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధము. కొడంగల్ నియోజకవర్గంలో ఒకవేళ నేను ఓటమి పాలైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధము. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమి చెందారు. దానికి సంబంధించిన మనం చూస్తున్నాం. సవాల్ నేను చేయలే, మీ ప్రశ్నలోనే లోపం ఉంది. చాలా మంది లత్కోరగాలను చూసినా, చాలా మంది లఫూట్ గాలను చూసినా, చాలా మంది గలీజ్ గాలను చూసినా, కానీ ఆయన మాట్లాడింది తినాలి కానీ మనం మాట్లాడింది అవసరం లేదు. ఇక ఇది ముఖ్యమంత్రి గారి రాజకీయ నేపథ్యం. తర్వాత నిజాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రులుగా మా పైన ఉంది అంటున్నాడు. అవునా? చెప్తున్నావా? వక్రీకరించట్లేదు.